విక్రమ్ గారు, ఈ డిమాండ్ని విశ్లేషించమంటే ఎలా, ఇది పాజిబులేనా? అంటే ఒకటండి, మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అసలు ఎన్టీ రామారావు గారే ఈరోజు ఆయన వర్ధంతి. కరెక్ట్. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే ఒక దశలో ఏమన్నారంటే చాలా నిర్వేదంగా, నాతో పుట్టిన పార్టీ నాతోనే గతిస్తుందేమో అన్నారు. ఆయన కూడా ఊహించాల నిలబడుతుంది పార్టీ అని, నిలబడుతుందని, నాతో పుట్టింది నాతోనే గతిస్తుందేమో అని ఓపెన్ స్టేట్మెంట్. అది ఈవెన్ పేపర్లన్నింటిలో కూడా రిపోర్ట్ అయింది, వచ్చింది. కానీ ఈ పార్టీని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీలో జాయిన్ అయింది 83లో. 83 నుంచి ఆయన మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేశాడు? 89లో కంటెస్ట్ చేశారు. అంటే దాదాపుగా 83 నుంచి 89 దాకా 6 years పాటు ఆయన పార్టీ కోసం శ్రమించాడు. ఆయన పార్టీని బిల్డప్ చేశారు జనరల్ సెక్రటరీగా. ఆ పార్టీని బిల్డప్ చేయడానికి ఆయన అనేక రకాలైనటువంటి ఎక్సర్సైజెస్, శిక్షణా కార్యక్రమాలు, తర్వాత ప్రతి నియోజకవర్గంలో చాలా చురుగ్గా ఇవన్నీ రకరకాల, అది పెద్ద పుస్తకం రాయొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. అట్లాగా ఆయన బిల్డప్ చేశాడు. బిల్డప్ చేసి పార్టీని అంత పటిష్టవంతంగా 89లో పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అపోజిషన్ రోల్ ఆయన ప్లే చేసి, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 92లో అసెంబ్లీ నుంచి ఆయన అబ్స్టైన్ అయ్యాడు. అప్పుడు ఆయనకు అవమానం జరిగితే నేను అసెంబ్లీకి రానంటే అటు అసెంబ్లీ వర్క్ ఇటు పార్టీ వర్క్ రెండూ చేసుకుంటా మళ్ళీ 94లో తిరిగి ఆయన అధికారంలోకి రావడానికి ఎన్టీ రామారావు గారు ఎంత ప్లే చేశారో ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ చంద్రబాబు గారు తెర వెనుక నుండి చేశారు. అయితే అప్పుడు వచ్చినటువంటి సంక్షోభం మనందరికీ తెలుసు, లక్ష్మీభారతి గారి రూపంలో. ఆ సంక్షోభంలో కూడా ఆయన పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని కూడా తీసుకున్నారు. అప్పుడు కూడా ఇటువంటి డిమాండే వచ్చింది కార్యకర్తల నుంచి. ఇప్పుడు రాజేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎట్లయితే చేశారో అట్లాంటి డిమాండ్ రావటం, పార్టీని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో ఆయన ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టి ఆయన, మనకు ఇదంతా ఒక హిస్టరీ ఇది అంతా. అయితే మొన్న 2000 మనం చూసాం, 19లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి అనేక ఆటుపోట్లు ఎదురైనాయి. సరే, అవన్నీ కూడా చేసిన తర్వాత ఇక లాస్ట్లో ఇంకా 1 year ఉందనగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు లోకేష్ గారి ఎంట్రీ ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగింది. ఆయన ఫారెన్ నుంచి రావటం, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఆయన రావటమే పార్టీలో సభ్యత్వం మీద, వాటి మీద ఆయన దృష్టి పెట్టడం, నిర్మాణం, తర్వాత టెక్నాలజీని ఉపయోగించడం, తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఒక జీవిత బీమా లాంటిది ఒకటి ప్రవేశపెట్టి ఒక 2 లక్షల రూపాయలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ దేశంలో అమలు జరుగుతున్నది డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ కూడా ఆయనే ప్రతిపాదించారు, డీబీటీ. అది చాలామందికి తెలియదు. అది అది లోకేష్ గారి. ఇక్కడ ఏం జరిగిందంటే లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి